ఈ రోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే గత 2 సంవత్సరాలుగా అమరావతి రాజధాని నిర్మాణంపై పండలనేని శ్రీమన్నారాయణ గారు, ఈఏ శర్మ గారు, నేను వివిధమైన కేసులతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని అప్రోచ్ చేయడం జరిగింది. 2 సంవత్సరాల సుదీర్ఘమైన వాదోపవాదనలు సబ్మిషన్స్ తర్వాత నిన్నటితో అవన్నీ ముగిసినవి. దీనికి అప్రూవల్కి ఏమంటే 2 సీజన్స్ మినిమం టైం పడుతుందండి. ఎందుకంటే 2 వర్షాకాలాలు చూడాలి, 2 ఎండాకాలాలు చూడాలి. అక్కడ ఫ్లడ్ మార్క్స్ చూసుకోవాలి, అన్నీ చూసుకొని దాని మీద బేస్ చేసి ఇటువంటి క్లియరెన్స్ ఇస్తారు. అది ఏ రకమైన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా అక్కడ ఇసుక దిన్నెల మీద సీట్ క్యాపిటల్ కడుతున్నారు. ఇది ఆధారాలతో సహా ప్రూవ్ చేయడం జరిగింది. ఇంకా కోర్టు జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు. ఇప్పుడు త్వరలో జడ్జిమెంట్ వస్తుంది. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే 25 ఎకరాల ఫ్లడ్ ప్లాన్స్, యమునా ఫ్లడ్ ప్లాన్స్లో టెంపరీ కన్స్ట్రక్షన్స్కి ఒప్పుకొని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మనెంట్ కన్స్ట్రక్షన్ 10,000 ఎకరాల్లో, 1-2 కాదు, 10,000 ఎకరాల్లో పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కృష్ణా ఫ్లడ్ ప్లాన్స్లో ఒప్పుకుంటుందా? కామన్ సెన్స్ ఇది. ఈ లోపల చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న బలంతో, ఆయనకున్న అధికార దీంతో దుర్వినియోగం చేసి అక్కడ ఏమైనా కడితే మళ్ళీ దానికి ప్రజల బాధ్యత వహించవలసి వస్తుంది. ఎందుకంటే రానున్న ప్రభుత్వాలు ఎవరైనా సరే దాన్ని మళ్ళీ రిస్టోర్ చేయాల్సి వస్తుంది. ఈ 2 సంవత్సరాల తర్వాత ఈయన వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ ఫ్లడ్ ప్లాన్స్ నార్మల్ స్థితికి తీసుకురావాలి. అక్కడ రివర్ ఎకాలజీ అంటారు. ఎందుకంటే కొండవీటి వాగు, మిగతా పాలవాగు, ఇటువంటి వాగులన్నీ కృష్ణానదికి ట్రిబ్యూటరీస్ అవి. వాటి వల్ల కృష్ణానదికి నీరు వస్తుంటుంది, బలం వస్తుంటుంది. వాటిలన్నింటినీ వీళ్ళు ధ్వంసం చేయడానికి ప్లాన్ చేస్తున్నారన్నది మేము సాక్ష్యాధారాలతో నిరూపించాం. రేపు పొద్దున్న కోర్టు జడ్జిమెంట్ వచ్చి లోపల ఇవి ఆపకుండా ఇంకా ఫర్దర్గా కన్స్ట్రక్ట్ చేస్తే అది మళ్ళీ ప్రభుత్వం తిరిగి కట్టించాల్సి, సొంత డబ్బులతో మళ్ళీ రిస్టోర్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వం ఉంటుందో పోతుందో తెలియదు. 2 సంవత్సరాల తర్వాత ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం చేయాల్సి వస్తుంది. అది ఎవరు బాధ్యత వహించాల్సి వస్తుంది? ప్రజల బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజల డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ప్రభుత్వానికి ఏంటంటే, పర్మిషన్స్ లేవు కాబట్టి, అనుమతులు లేవు కాబట్టి, ఫ్లడ్ ప్లైన్స్ మీద కట్టకూడదు కాబట్టి, అలాగే ఐలాండ్స్లో ఏ రకమైన కన్స్ట్రక్షన్స్ చేయకూడదు కాబట్టి మీరు వీటన్నిటిని తక్షణం విరమించుకుంటే మంచిది అని చెప్పి, రేపు పొద్దున అమరావతి రైతులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ భూములు వాళ్ళకి వస్తాయి, వాళ్ళు తీసుకున్న కాంపెన్సేషన్ కూడా వెనక్కి ఇవ్వక్కర్లా. ఇది మాత్రం జరిగి తీరుతుంది. ముంపు ప్రాంతం అండి, ఆ ముంపు ప్రాంతంలోనే ఇప్పుడు రాజధాని రాబోతుంది. వాగు ముంపు ప్రాంతం అండి, 10,500 ఎకరాలు ప్రతి సంవత్సరం ముంపుకు గురవుతుంటుంది. ఈ 10,500 ఎకరాల్లో ఆ కొండవీటి వాగు నుంచి సారవంతమైన మట్టిని తీసుకొచ్చి, న్యూట్రియంట్స్ని తీసుకొచ్చి ఆ భూమి మీద అది పెడుతుంది. కాబట్టి అక్కడ పంట పొలాలకు ఎరువులు లేకుండా 3 పంటలు పండించుకోగలుగుతున్నారు.